మనకు ప్రమాణం ఏంటి? దేవుని వాక్యమే, బైబులే, లేఖనమే. జాన్ పాల్ అన్న మీకు ప్రమాణం కాదు, లేకపోతే ఇంకొకటి మీకు ప్రమాణం కాదు, ఇంకొక దైవజనుడు ప్రమాణం కాదు. దేవుని నోటి నుండి వచ్చిన మాట మనకు ప్రమాణం. ఈ ప్రమాణ వాక్యాన్ని ఏం చేస్తామంటే కట్టు అంటే ఒక లైన్ చక్కగా ఉందా వంకరగా ఉందా అని ఎలా తెలుస్తుంది మనకి? స్కేల్ పెడతాం ఎలా, అవునా? ఎందుకంటే స్కేల్ అనేది ప్రమాణం. ఎంత ఎత్తున్నావు కొలిచేది ఆ స్కేల్ ప్రమాణం, అవునా? ఈ ప్రమాణ వాక్యాన్ని, దేవుని మాట మన జీవితానికి ప్రమాణం. ఒక చర్చ ఎలా ఉండాలో దేవుడి మాటను బట్టి ఉండాలి, ఒక విశ్వాసం ఎలా ఉండాలో దేవుడి మాటను బట్టి ఉండాలి, ఒక ప్రసంగం ఎలా ఉండాలో దేవుడి మాటను బట్టి ఉండాలి. ఒక వ్యక్తి అద్భుతంగా ప్రసంగం చేశాను కాబట్టి భలే చేశాడండి కాదు, తీసుకొచ్చి వాక్యం దగ్గర పెట్టు. వాక్యంతో సరిపోతుందా? ప్రమాణం ఇదే. జాన్ పాల్ అనే వ్యక్తి నిజంగా వాక్యం చెప్తున్నాడా లేదా ఎలా తెలుస్తుంది? ఎంతమంది నా వాక్యం వింటున్నారో దాన్ని బట్టి కాదు. బైబిల్ పక్కన పెట్టుకొని బైబిల్లో ఏముంది, ఈ వ్యక్తి ఏం చెప్పాడు, ఇది ప్రమాణం. ఈ ప్రమాణ వాక్యాన్ని కట్టు, దీన్ని కట్టు భవిష్యత్ తరాలకి. ఇంతతో అయిపోలేని పరిచర్య ఇది, భవిష్యత్ తరాలకి పనికి వచ్చేది, భవిష్యత్ తరాల కోసం కట్టిపెట్టు దీన్ని. అంటే ఆదివారం వస్తే ఇష్టం వచ్చింది మాట్లాడుకోవద్దు, ఇది ప్రమాణ వాక్యం, దీన్ని కట్టాలి, భవిష్యత్ తరాలకు స్థిరపరచాలి, సిద్ధపరచాలి. ఒక్కసారి ఒక వచనాన్ని తీసుకుని మాట్లాడామంటే ఇంకొకడు ఎవడైనా భవిష్యత్తులో తగలడానికి కూడా ధైర్యం చేయకూడదు, అంత ప్రమాణంగా భావించాలి దాన్ని. ఉదాహరణకి మీరు ఒక వచనాన్ని తీసుకున్నారనుకోండి, దాన్ని వివరించారు. పోయిన ఆదివారం ఒక వచనాన్ని తీసుకుని మీరు వివరించారు, మరుసటి ఆదివారం నేను కూడా నిలవబడ్డాను, తెలియకుండా అదే వచనాన్ని తీసుకుని వాక్యం చెప్పాను. జాన్ పాల్ భలే చెప్పాడు కదా అన్నాడు అనుకోండి ఎవరైనా, మీరేమవుతారు? మీరు అదే చెప్పారు, నేను అదే చెప్పాను, సంతోషపడతారా? సంతోషపడరు. ఎందుకు సంతోషపడరు? ఆ రోషం కావాలి, అంత కసరత్తు జరగాలి. ఇది ప్రమాణ వాక్యం. ఒక్కసారి మనం మాట్లాడామంటే ఏదో కాలక్షేపం చేసినట్టు, ఎవరిని మెప్పించినట్టు, కవ్వించినట్టు, నవ్వించినట్టు, కితకితలు పెట్టినట్టు కాకుండా ప్రమాణ వాక్యం ఒక్కసారి దీని గురించి మనం మాట్లాడితే ఇంకో వ్యక్తికి అనుమానం రాకూడదు, అయిపోవాలంతే. ఇక్కడ ప్రింట్ కావాలి, అది చేయాలి ప్రతి క్రైస్తవ నాయకుడు చేయాల్సి ఉంది. యెషయా ఆ రోజు కట్టాడే, దాన్ని విప్పి వివరించాలి. ఆ రోజు కట్టింది దేనికి అనుకుంటున్నారు? ఈరోజు మనం విప్పుకోవాలి, దాన్ని మనం మాట్లాడుకోవాలి. అలా మాట్లాడి దాన్ని మరలా కట్టి భవిష్యత్ తరానికి అప్పగించాలి. ఇది క్రైస్తవ నాయకుల బాధ్యత. కట్టుకథలు, కల్పనా కథలు, జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్నారు. కాబట్టి సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరిగే కాలం వస్తుంది. ప్రమాణ వాక్యాన్ని చేతబట్టుకొని కల్పనా కథలు ఎందుకు చెప్పుకుంటున్నావు? యెషయా కట్టింది, ఇర్మియా కట్టింది, యెహెజ్కేలు కట్టింది, దానియేలు కట్టింది, హోషేయ, యోవేలు, ఆమోసు, మీకా, హబక్కూకు, వీళ్ళందరూ కట్టింది దేనికంటే వీటిని విప్పుకొని వీటిని వివరించుకోండి. ఎవరిని ఎలా ఉండాలంటే భవిష్యత్ తరాలకు మీరు కట్టినట్టుగా ఉండాలి. భవిష్యత్ తరాలు మళ్ళీ మాట్లాడుకోవాలి ఆ వివరణ గురించి. అది దాని అర్థం. యేసు ప్రభు ఆ కపెర్నహూము సమాజ మందిరం నిలవబడగానే ఆయన చేతికి ఏమి ఇవ్వబడింది? కొరియా కథల పుస్తకమా? చెప్పండి.